వచ్చిన వారు బిగ్గరగా అర్థవంతంగా అది చదవడానికి ప్రయత్నం చేయండి. రాకపోతే కనుక వినండి జాగ్రత్తగా. 22వ వచనాన్ని. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించము. బలు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్లకు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఇక్కడ ఒక మాట ఉంది, ఏమనంటే మాట వినుట శ్రేష్టము. ఈ మాట ద్వారా ప్రభు మనతో మాట్లాడును గాక. ఆమేన్. దేవుని ప్రియమైన వాళ్ళగా మరొకసారి కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మాట వినుట శ్రేష్టము. నేను ఎందుకు ఈ మాటను తీసుకున్నాను అని అంటే, ఆది కాండము మొదటి పుస్తకం బైబిల్లో చివరి పుస్తకం ఏంటంటే ప్రకటన గ్రంథము. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే దేవుడు తన ప్రజలకు ఇచ్చినటువంటి ఆజ్ఞను, ఏదైతే ఆజ్ఞ అంటే మాట, ఇది చెయ్యి. తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఏం చెప్తారు? ఇది చెయ్యి అంటారు కదా, ఆజ్ఞాపిస్తారు కదండి. కొన్నిసార్లు బ్రతిమలాడతాం, కొన్నిసార్లు ఆజ్ఞాపిస్తాం, ఖచ్చితంగా చెయ్యి అని ఆర్డర్ చేస్తాం. అలాగే దేవాది దేవుడు కూడా ఏం చేశాడంటే తన పిల్లలమైన మనందరినీ కూడా భూమి మీద కలుగు చేసిన తర్వాత ఏమని కొన్ని ఆజ్ఞలు ఇచ్చినాడు, మాటలు ఇచ్చినాడు. ఇది పని చేయి, ఈ పని చేయొద్దు అని కాదండి. ఆ విధంగా మరి ప్రారంభం నుంచి కూడా చివరి వరకు చూస్తే దేవుడు తన యొక్క ప్రజలు తన మాట వినాలని కోరుకున్నాడు. దేవుడు ఏం కోరుకున్నాడు చెప్పండి? తన మాట వినాలని. ఏమండి, మరి పిల్లలు తల్లిదండ్రులు మాట వినాలని తల్లిదండ్రులు కోరుకుంటారా కోరుకోరా? ఖచ్చితంగా కోరుకుంటారు. ఏ తల్లిదండ్రులకైనా తమ పిల్లలు మాట వినాలనేటువంటి తలంపు ఉంటుంది. కొన్నిసార్లు వారు మాట వినకుండా చెడు త్రోవలకి పెడత్రోవలకి వెళ్ళిపోతున్నప్పుడు చూడండి, వాడు వెళ్ళిపోతున్నాడు, మాట వినట్లేదు కదా, ఎంత బాధపడతామో. పైకి వస్తూ ఉంటాడు, ఇంట్లో వస్తూ ఉంటాడు, తింటాడు, బయటికి వెళ్తుంటాడు. తండ్రి ఆ అబ్బాయిని ఏమన్నాక ఎవరంటూ ఉంటారు? ఇంట్లో ఉన్నటువంటి తన యొక్క భార్యను మాట్లాడతాడు. కొన్నిసార్లు ఈ మాట, నువ్వు పట్టించుకోవట్లేదు కాబట్టి అతను అలా తిరుగుతున్నాడు వాడు అని ఆమె. అది ఒకరికొకరు ఏమనుకుంటా ఉంటారు చెప్పండి? ఇలా ఒకరినొకరు మరి శోధించుకుంటుంటారు, లేకపోతే ఒకరినొకరు మాట అనుకుంటా ఉంటారు. చూడండి, ఎలాగొస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు, తింటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. కానీ తినొద్దు అనలేడు తండ్రి. ఎందుకంటే బిడ్డ పట్ల ఏముంది? ఆయనకి ప్రేమ ఉంది. ఎన్నిసార్లు తప్పు చేసినా, ఎన్ని చేసినా తండ్రి వద్దు పెట్టొద్దు అనలేడు. కానీ మాట వినాలని కోరుకుంటాడు. ఏ తండ్రి అయినా తమ పిల్లలు మాట వినాలని కోరుకుంటా ఉంటారు కదా. ఈ సమయంలో కూడా దేవాతి దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడమ్మా, ఏం ఆశిస్తున్నాడయ్యా అంటే ఆయన మాట వినాలి మనం. ఆదాములకు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఏదేను తోట అనేటువంటి ఒక తోట ఉంది. ఆ తోటలో చాలా రకాలైనటువంటి పళ్ళ వృక్షాలు ఉన్నాయి. ఇక్కడ కూడా చాలా రకాలు ఉన్నాయి. ఏమండి, అయితే ప్రభు చెప్పారు ఇవన్నీ తినండి, కానీ ఇదిగో పలానా చోట ఒక వృక్షం ఉంది, ఆ వృక్షానికి ఉన్నటువంటి ఫలాలు మాత్రం మీకు తినకండి. తింటే ఏమైపోతారు? చచ్చిపోతారు, నష్టపోతారు, ఇబ్బంది జరుగుతుంది, మీకు నష్టం జరుగుతుంది అని ప్రభు చెప్తే వారు ఏం చేశారంటే విన్నట్టుగానే నటించారు. మన పిల్లలు అయితే మన దగ్గర నటిస్తారో ఆ విధంగా విన్నట్టుగానే, ఖచ్చితంగా మమ్మీ డాడీ ఖచ్చితంగా చేస్తాను అనుకో, ఖచ్చితంగా ఉంటాను ఎలాగైతే అంటామో అదే విధంగా మరి వారు కూడా చాలా చక్కగా విధేయతతో నేర్చుకున్నట్లుగా ప్రభు చెప్పిన దాన్ని మనసులో పెట్టుకున్నారు. విన్నట్టుగానే ఉన్నారు, కానీ ఈలోపు వేరొక స్వరాన్ని విన్నారు. దేవుని స్వరం కానీ వేరొక స్వరాన్ని విన్నారు. విని ఆ స్వరం ఏమైతే చెప్పిందో, ఆ స్వరం మాట్లాడుతున్నటువంటి స్వరం ఎవరితో గుర్తించలేకుండానే ఉన్నారు వాళ్ళు. ఏమండి, చివరికి ఏమైపోయినారు? అది సాతాను యొక్క స్వరం. దేవుడు కాదు వాడు, వాడు దుష్టుడు, పాడు చేస్తాడు, వాడు ఎప్పుడు కూడా ప్రారంభించుకుని నాశనం చేసేవాడు, వాడు హంతకుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అలాంటి వ్యక్తి యొక్క మరి ఆ యొక్క కుయుక్తి మాటలకు ఏమైపోయినారు? లోబడిపోయినారు. వెంటనే ప్రభు చెప్పినటువంటి ఆజ్ఞను మీరారు. చూడండి, ఎప్పుడు కూడా మనల్ని తప్పుత్రోవ పట్టించే వ్యక్తి, లేకపోతే మనల్ని దోచుకునేవారు, లేకపోతే మన దగ్గర ఏదో ఆశిస్తున్నారు అని అంటే వాళ్ళు ఖచ్చితంగా చాలా యుక్తిగా కుయుక్తిగా మాట్లాడతారు. వచ్చింది మొదలుకుని గోపి గారిని ఏమంటుంటారు చెప్పండి, సూపర్ అండి, అదండి ఇదండి. అప్పుడు మనం అర్థం చేసుకోరు, ఓహో ఇదేదో తేడా ఉందనుకో. మళ్ళీ హెచ్చించేస్తున్నాడు. మళ్ళీ ఏంటండి, ఏం చెట్టు అంటారు?
మన చెట్టు ఎక్కిస్తున్నాడంటే ఇదేదో బేరం అనుకోవాలి. అంతేగాని మనం చాలాసార్లు ఏం చేస్తుంటే మనం ఎవరైతే కొన్నిసార్లు ఏం చేస్తుంటే మన బాధను బట్టి మనకు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అవన్నీ మాట్లాడుతూ సానుభూతి చూపిస్తున్నట్టుగా నటిస్తూ ఉంటారు. అప్పుడు కూడా ఏమైపోతుంటే మనం నిజమే మా ఇంట్లో ఎవరు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు, కానీ ఈ వ్యక్తి చూడండి ఎంత సానుభూతి చూపిస్తున్నాడో అన్నట్టు మనం అనుకుంటాం. అంటే చూడండి, అదే ప్రేమించే వ్యక్తి అనుకోండి, మనల్ని కోరుకున్న వ్యక్తి, మన ఎందు ఆప్యాయత కలిగి మన క్షేమాన్ని కోరుకున్న వ్యక్తి ఏం చేస్తాడంటే ఏం చెప్తాడు, మన యొక్క సమస్యను చెబుతాడు. అంతేకాదు మన లోపాన్ని చూపిస్తాడు కదండి. అయితే ఇక్కడ సాతాను అట్లా చెప్పలేదు, మీరు చచ్చిపోరు, మీరు బ్రతుకుతారు, అంతేకాదు చివరికి మీరేమైపోతుంటే దేవతలు అయిపోతారు అని చెప్పేసి అన్నాడు. అబ్బా, ఎప్పుడు వినని పదాన్ని వాళ్ళు విన్నారు, ఎప్పుడు వినని నేర్చుకుని ఒక పదాన్ని వాళ్ళు నేర్చుకున్నారు, దేవతలు అయిపోతారని కానీ వాళ్ళకి ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయారంటే వెంటనే ఇంకా బాగా వెళ్ళింది, తీసుకుంది, తినేసింది. తింటమే కాదు, ఎవరికి ఇచ్చిందండి, ఎందుకు తీసుకున్నావు, ఎందుకు తింటున్నావు అని అనలేకపోయాడు. ఎవరు చెప్పాడు కదా, అనలేకపోయినాడు. వెంటనే ఆవిడేవో కానీ తీసుకుని ఆయన కూడా ఏం చేశాడు, తినేశాడు. ఇద్దరు తిన్నారు. అంటే మాట విన్నారా లేదా? మాట వినలేదు. కాబట్టి అంటే ఇక్కడ నేను అంటున్నాను, ఫలము కాదండి ప్రభు చెప్పేది, ఆ ఫలం తినొద్దు అది కాదు. అక్కడ మాట, ఫలం తినటం వల్ల అయిపోయారు కాదు, మాట వినలేదు. అది మాట వినని కారణం చేత వాళ్ళు ఏమైపోయినారు, ఈ రోజున ప్రపంచంలోకి ఏం తీసుకొచ్చినారట, పాపాన్ని తీసుకొచ్చారు, శాపాన్ని తీసుకొచ్చారు. ఈ రోజున ఈ వ్యధలన్నిటికీ, కష్టాలన్నిటికీ, శ్రమలన్నిటికీ, పరిస్థితులన్నిటికీ, అంతేకాదు దేవుని ప్రియమైన వాళ్ళరా, ఆ సృష్టికర్తైన ప్రభువే ఈ లోకానికి మానవుడిగా దిగి రావడానికి, అంతేకాదు దిగి రావడమే కాదు, ఆ ఆకాశానికి భూమికి మధ్యలో సిలువని మ్రాను మీద వేలాడబట్టబడడానికి గల కారణం ఏంటంటే వారు మాట వినని కారణం చేతనే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సర్వ మానవాళ్ళు ఏమైపోయింది అవిధేయులైపోయినారు, పాపులైపోయినారు కదా. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకని ఈ సమయంలో ప్రభు కోరినది మాట వినండి. ఏ మాట? దేవుని యొక్క మాట. అందుకే ఇందాక పాట పాడుకున్నాం, నీ స్వరము వినిపించు ప్రభువా నీకు అవసరాలు. ఆ స్వరము అంటే ఆయన మాట ఎంత యథార్థమైందో, ఎంత మంచిదో, ఎంత విలువైందో, మన జీవితంలో ఏం చేస్తుందో ఆ పాటలు ఎంత చక్కగా మరి భక్తులైన వారు పొందుపరిచినారు కదండి. ఆ పాట పాడుతూ ఉంటే, ఒంటరిగా కూర్చొని పాడుకుంటుంటే ఎంత కన్నీరు వస్తుందో. నిజమే కదా ప్రభువా, నాలో ఎంతో దుర్గంధం ఉంది, నాలో పాపం ఉంది, నాలో అవిధేయత ఉంది ప్రభువా, నన్ను సరిచేయి నీ వాక్యంతో ప్రభు. నిజంగానండి, వాక్యాన్ని ఎంత ఎక్కువ చదువుతామో, అదేవిధంగా ఎంత వాక్యం తగ్గట్టుగా మనం ప్రార్థన చేస్తామో, పాపం జోలికి వెళ్ళలేం, పాపాన్ని టచ్ చేయలేం, ముట్టలేం, పాపిష్టి కార్యాలకి లోబడిపోలేం. ఎప్పుడైతే మన జీవితంలో ఆ వాక్యము, ప్రార్థన అనేది తగ్గిపోతుందో, అనగా దేవునితో సరైన సంబంధం తెగిపోతుందో, అప్పుడు ఏమైపోతాం చెప్పండి, ఆటోమేటిక్ గా ఈ లోక సంబంధం కొన్ని సంగతులకు మనం ఏమైపోతాం, లోబడిపోతాం. కాబట్టి దేవుని బిడ్డలారా, వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే మాట వినుట శ్రేష్టం. ఎన్నెన్నో చేస్తూ ఉంటాం కదండి, మనం ఎన్నెన్నో కానుకలు అర్పించేస్తుంటాము, ఏమేమి చేస్తూ ఉంటాము, అన్నదానము, భూదానము, ఆ దానము, ఈ దానము, అవయవ దానాలు, ఎన్నెన్నో రక్తదానాలు ఎన్నో చేస్తున్నాం. కానీ దేవుడు అంటాడు, అది కాదు నాకు కావాల్సింది. ఏం కావాలంట? నా మాట విను, నేనేం చెప్తున్నాను దానికి లోబడు. మనిషి కంటే ఏది కష్టం అంటే మాట వినడమే కష్టం అంట. ఏదైనా వింటాడంటండి, కానీ మాట వినడం. అంతేకాదు, నేను మొన్న ఎక్కడో వాక్యం చెప్తూ వచ్చిన, కొంతమంది దారిపోయి ప్రతి దానే మాట వింటారండి, కానీ ఇంట్లో తల్లిదండ్రుల మాట వినరంటారు. పిల్లలైనా ఎవరైనా తల్లిదండ్రుల మాట ఎలా ఉంటుందంటే కఠినంగా ఉంటుంది. అంతేకాదు, వాళ్ళు ప్రేమించేస్తారు. రేపు నష్టపోతే, రేపు ఇద్దరు మంచం పడితే బాధపడింది మొట్టమొదటి ఎవరు? తల్లిదండ్రులే కదండి. కాబట్టి కఠినంగానే ఉంటుంది. అని వెళ్ళొద్దు అంటాడు. ఆ పక్కన అంటారు, ఏం బాబా పోలే కదా, కష్టమాన్ని లోపలికి వచ్చి పంపించాలిగా. ఈలోపు వెళ్తాడు, బండి వేసుకెళ్తాడు, ఏం చేస్తాడండి, ఎక్కడో గుర్తుకు వచ్చేస్తాడు. చూసారు ఇవాళ పేపర్లో వేసాడు, 17 సంవత్సరాల అబ్బాయి. ఎన్ని సంవత్సరాలు? 17 సంవత్సరాల అబ్బాయి కార్ డ్రైవింగ్ చేశాడట. అతను గతంలో కూడా అదే కారుతో ఇద్దరు వ్యక్తులు గుర్తించి చనిపోయారు. అప్పటికే అది మరి ఏదో విధంగా కేసుని తప్పించారు. మరి రీసెంట్ గా మళ్ళా అతను మరి డ్రైవ్ చేస్తా ఉంటే మరి ర్యాష్ డ్రైవ్ చేసి ఎట్లా చేశాడో ఇద్దరు వ్యక్తులు మళ్ళా గాయపరచబడ్డారు భయంకరంగా. వాళ్ళు ఇంకెప్పటికీ మంచానికి అన్నట్టుగా అయిపోయినారు. అందుకే గవర్నమెంట్ ఏముందంటే, మీరు వాళ్ళకి మైనారిటీ నిలబడిన కార్లు కానీ బళ్ళు కానీ ఇస్తే ఇక మీ తండ్రి లేని వాళ్ళు జైలుకి వెళ్ళాల్సిందే అని చెప్పేస్తాను. చూడండి, తండ్రి అంటాడు వద్దురా నాయన అంటే, బయట అతను అంటాడు ఫోన్లే పిల్లవాడు సర్దా పడుతున్నాడు. వీడికి ఏం ఆడకూడదే, బయట నష్టపోయిన తర్వాత అన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ అతను అంటాడు
ఎందుకు ఇచ్చావు నువ్వు కారు, చూడండి కారు ఇచ్చేసాడండి లేదంటే బండి ఇచ్చాడండి అని మళ్ళీ బయటికి వెళ్ళి మనం చెడ్డగా చెప్పేది కూడా ఆ వ్యక్తే. కానీ మనకి ఏది బాగుంటుందయ్యా మన పిల్లల కంటే ఏది మాట్లాడండి ఆ వ్యక్తి చూడు, అంకుల్ చూడు ఎంత బాగా చెప్తున్నాడు, మా డాడీయే కఠినంగా ఉంటాడు, మా డాడీయే ఏం మాట్లాడినాడు, మా డాడీయే చాలా. కానీ దేవుని బిడ్డలారా, దేవుని మాట కూడా అంతే కష్టంగానే ఉంటుంది, ఇబ్బందిగానే ఉంటుంది. కానీ అది ఎంతో మనకు మేలు కలిగించేది, మనల్ని విలువైన స్థానంలో విలువైన ప్రజలుగా మనం నిలబెట్టేది ఏంటంటే దేవుని యొక్క మాట. దేవుని యొక్క మాట వినడం వల్ల ఏమి జరుగుతుంది అనేది కొన్ని సంగతులు మన బైబిల్ చూద్దాం రండి. యెషయా రాసిన గ్రంథము 1వ అధ్యాయం. యెషయా రాసిన గ్రంథము 1వ అధ్యాయం. యెషయా 3 మాటలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. యెషయా రాసిన గ్రంథం 1వ అధ్యాయము 19 వచ్చిన చదవండమ్మా. 19 వచ్చిన యెషయా రాసిన గ్రంథం. మీరు సమ్మతించి నా మాట వినుని యెడల భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు చాలని. చూసారండి ఏమంటాడు దేవుడు? మీరు సమ్మతించి అంటే ఇష్టపడి ఒప్పుకొని నా మాట వింటే భూమి యొక్క మంచి పదార్థాలు. అమ్మ అర్థమవుతుందా? భూమి మీద ఏం చేస్తా ఉంటా? భూమి యొక్క మంచి పదార్థాలు. భూమి మీద మంచి చెడు ఉన్నాయి, మంచి ఉన్నాయి. ప్రభు అంటాడు మంచి పదార్థాలు అనిపిస్తారు. ఎవరి మాట వింటే? ఎవరి మాట వింటే? దేవుని మాట వింటే. పిల్లలు తల్లిదండ్రుల మాట వింటే ఎంత క్షేమమో. ఎందుకని తల్లిదండ్రుల మాట వినాలని చెప్తున్నాను నేను ఈ మాట ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే, భూమి మీద ఒక వ్యక్తి దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే, ఒక ఉన్నతమైన వాడు కావాలంటే, లాంగ్ డేస్ అంటే ఎక్కువ కాలం బ్రతకాలి అంటేనట ఏమో రాయబడింది బైబిల్లో? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము ఎఫెసీ 6:1-2 వచనాలు చదవండమ్మా. పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులైనడి, ఇది ధర్మమే. తర్వాత నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవుతావు. అమ్మ అర్థమవుతుందా? దీర్ఘాయువు అనేది మనం ఏదో అనేస్తే రాదు. కానీ ఏం చేయాలంట? తల్లిని తండ్రిని ఇద్దరిని సన్మానించాలి. సన్మానించడం అంటే ఏమండి? పెద్ద టెంట్లు వేసేసి లేకపోతే పెద్ద ఏంటిది స్టేజీలు వేసేసి అనేక మంది ప్రజలకు పిలిచేసి లేకపోతే అందరు ఎదురుగుండా సామాన్య కప్పడం కాదు సన్మానించడం అంటే. చాలా మంది అభ్యర్థుకుంటారు. కొంతమంది ఉంటారు ఏం చేస్తుంటారండి? చనిపోయిన తర్వాత ఊరందరినీ పిలిచేసి, ఆ పెద్దోళ్ళు చనిపోయిన తర్వాత ఊరందరినీ పిలిచేసి అందరికి భోజనం పెట్టాడు అనుకుంటాడు. అప్పుడు గొప్ప పేరు వచ్చేసి నాకు అనుకుంటాడు. బ్రతికుండి కలిసి ఏం పెట్టాడంట? ఇంత గుప్పుడు అన్నం కూడా పెట్టడు. కానీ ఏమండి? కుక్క పిల్లకు పెట్టినట్టుగా, కుక్క పిల్లను మేపినట్టుగా, కుక్క పిల్లకు చూసినట్టుగా, ఇంట్లో పెరిగి కుక్క పిల్లకు చూసిన అయితే అంతలో కొంచెం కూడా కనీసం మన తల్లిదండ్రులు చూడగలిగితే ఎంత బాగుంటుందండి. నేను బిడ్డలారా ఇలాగ అదే అనుకుంటూ వచ్చామండి. నేను తెలిసి ఎంత మేపుతారు, ఎంత చూస్తారు. వాటి పొద్దున లేచిపోతే స్నానం చేస్తాడు, సాయంత్రం లేచిపోతే స్నానం చేస్తాడు. ఎవరికంటే కుక్క పిల్లకి. అర్థమవుతుందా? 8,000 పెట్టుకొని కొనుక్కొస్తున్నారు ఇప్పుడు. బోల్డ్ ₹1,000 పెట్టుకొని కొచ్చుకుని ఇంట్లో తిప్పుకుంటారండి బొట్ట బొమ్మలాగా. వాటికి పెట్టే ఎవరి ఖర్చులో కాస్త కొంచెం కూడా తల్లిదండ్రులకు పెట్టలేరండి. కానీ నేను ఎందుకంటే మాట, కానీ చనిపోయిన తర్వాత ఊరందరూ పిలిచి నీ చేసినంత మాత్రం ప్రయోజనం ఉండదు. ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు? నీకు మేలు కలుగునట్లు. అమ్మా విన్నారా? బిడ్డలకి మేలు కలగాలంటే, మనకు మేలు కలగాలంటే ఎవరి మాట వినాలంట? ఏదైనా ఎవరి మాట వినాలి? ఎవరి మాట వినాలి? ఎక్కడ రాయబడింది వాక్యంలో మాట? తల్లిదండ్రులకి ఏం చేయాలా? తల్లిదండ్రులు లోపడాలి. రెండోది నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. అంటే అర్థం ఏంటంటే, తల్లిని నువ్వు సన్మానించడం అంటే అర్థం ఏంటంటే, ఎప్పుడు మన యొక్క ప్రవర్తన ద్వారా గాని, మన జీవితం ద్వారా గాని, మన వెళ్ళే మార్గాల ద్వారా, మన ఆలోచన ద్వారా, మన ఇంట్లో ఉన్న ఒంటరి ఉన్న ఎక్కడున్నా తల్లిదండ్రులకి తల వంపు తీసుకురాకూడదు. వారిని ఏమండి మన పక్షంగా మనం చేసిన పొరపాట్లు బట్టి ఏమండి ఎవరి దగ్గర? ఆ సార్స్ దగ్గర, లేకపోతే మాస్టర్ దగ్గర, లేకపోతే ప్రిన్సిపల్ దగ్గర, హెచ్ఎం దగ్గర ఏం చేయకూడదు? మన తల్లిదండ్రులు మన కొరకు చేతులు కట్టుకునే వారికి చేయకూడదు. అది సన్మానించడం కాదు. సన్మానించడం అంటే ఏంటంటే, నువ్వు మంచిగా మాటలు ఇచ్చుకున్నావు, చక్కగా నువ్వు శ్రద్ధగా వింటున్నావు, చక్కగా చదువుతున్నావు అనుకో, ఏం చేస్తావు చెప్పండి? అందరి ముందు ఇదిగోండి పలానా పాపండి, లేకపోతే పలానా అబ్బాయి అండి, నాకు పలానా వాడి పాపండి, ఇదిగోండి మంచి మాటలు తీసుకున్నాడండి. అక్కడ ఏమవుతండి? సన్మానం. ఎంత సంతోషం! నీకు పెట్టే ఖర్చు, నీకు పెట్టేటువంటి నీ మీద పెట్టేటువంటి ఏమండి అంత కష్టమంతా తల్లిదండ్రులు ఏమైపోతుంది? మర్చిపోతారు.
పగలనక రాత్రి అనక సాయంత్రం ఏమండి అది ఆ కాలమైనా ఈ కాలమైనా తండ్రి ఆ పొలంలో పడి ఆ పొలానికి వెళ్ళి ఈ పొలానికి వెళ్ళి ఎంతో ప్రయాసపడి కష్టపడి సంపాదించి ఏమండి అనుకుంటాడు, కష్టపడుతున్నాడు, బరువు మోస్తున్నాడు. నేను ఎందుకు చేయాలంతా అనిపిస్తా ఉన్నది. ఏమండి అంత భారంతోనే ఎంత కష్టంతోనే బాధతోనే చేసిన తర్వాత ఇంటికి రాగానే డాడీ నా యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ చూడు, నాకు ఎంత మంచి మాటలు వచ్చి చూడు అనగానే ఏం మర్చిపోతాడు తండ్రి? ఏం మర్చిపోతాడండి? ఆ మంచి మాటలు చూడగానే ఆ మంచి విషయాన్ని చూడగానే వినగానే అంటాడు, ఏమంటాడు? అమ్మ మర్చిపోతాడంతే. ఏం మర్చిపోతాడు? బాధంతా మర్చిపోతాడండి. అదేనండి నిజంగా సన్మానించడం అంటే. మన జీవితంలో ఎప్పుడు వాడిని దాటి వెళ్ళిపోవడదు. అలాగే దేవాతి దేవుని కూడా అంతే. భూమి మీద శ్రేష్టమైన వారిగా తల్లిదండ్రులు దేవుడు ఇచ్చినట్లుగా ఆ దేవాతి దేవుని యొక్క మాట కూడా మనం ఏం చేయాలంటే వినాలి. విన్నప్పుడే మనకేమవుద్ది? మనము భూమి మీద దీర్ఘాయుష్మంతులము. ఒకటి తల్లిదండ్రుల మాట వింటే దీర్ఘాయుష్ వస్తుంది. అలాగే పరలోకమందున దేవుని మాట వింటే కూడా ఏమొస్తుంది? దీర్ఘాయువు వస్తుంది. మనకి మేలు కలుగుతుంది. అంతేకాదు భూమి మీద ఉన్నటువంటి ఏమనిపిస్తూ ఉంటాడు ఆయన మాట వింటే? మంచి పదార్థములను మనం ఏం చేస్తాం అంటే శ్రేష్టమైన వాటిని దేవుడు మనకి ఇస్తాడు. ది బెస్ట్. ఏదో వ్యక్తపరులు ఏ పడితే ఇవ్వడండి దేవుడు, ఏ పడితే ఇవ్వడంట. చూసారండి కొంతమంది ఉంటారు, అంతకే ఎప్పుడు వెళ్తాను తెలిసిన వాడు, ఎప్పుడు వెళ్తానంటే అంత అయిపోతుంది చూసారా. అప్పుడు ఎందుకంటే వేసుకెళ్ళిపోమ్మా వేసుకెళ్ళి అంటాడు. ఏంటి అందరూ ఏదేశారు చివరిలో ఉంటాయి కదా, పట్టుకెళ్ళమ్మా ఎంతగా తెచ్చి పట్టుకు అంటాడు కదా. అది కాదు, దేవుడు మనకి అలాంటి ఇవ్వడంట. ఏం ఇస్తాడు చెప్పండి? శ్రేష్టమైనవి, విలువైనవి, ఉన్నతమైనవి దేవుడు ఇస్తాడు. ఉన్నారండి ఆయన మాట విని ఆయన మాటకు లోబడి ఉన్నతమైన వాటిని సాధించిన వారు ఉన్నారు. 5వ అధ్యాయము లోకరాసిన సువార్త, 5వ అధ్యాయము లోకరాసిన సువార్త మొదటి నుంచి మనం కొన్ని వచనాలు మనం చదువుకుని ప్రభునామం గణపరుద్దాం. జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరత్తు సరస్సు తీరంలో నిలిచి ఆ సరస్సు తీరంలో ఉన్న 2 దోణులను చూచెను. జాలర్లు వాటిలో నుంచి దిగి తమ వలలు కడుగుచుండెను. ఆయన ఆ దోణిలో సీమోను లేని ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని చెప్పి అడిగి కూర్చుండి దోణి నుండి జనసమూహంలోకి బోధించుచుండెను. చాలండి. ఇక్కడ ఏమండి యేసుప్రభువు వారి యొక్క పరిచర్య ప్రారంభించబడిన తర్వాత ఆయా స్థలాలలో ఆయా వ్యక్తులకి ప్రతి దినము కూడా బోధిస్తూ వచ్చినాడు వాక్యాన్ని, రాజ్య సువార్తను బోధించినాడు. ఆయన బోధిస్తూ ఉంటే కోకలలుగా అనేక మంది ప్రజలు వచ్చేవారు. ఆయన బోధతో పాటు ఏం చేసేవాడంటే వారు కొన్ని అక్కర తీర్చేవాడు. ఆయన వారు దయ్యాలు పట్టినోడైతే దయ్యాల నుంచి విడిపించేవాడు. అమ్మా వారికి ఏదైనా వ్యాధి కలుగుంటే వ్యాధి నుంచి విడిపించేవాడు. కేవలం వాక్యం చెప్పి వెళ్ళిపోవా, కేవలం తూతుమంతగా 4 మాటలు చెప్పి వెళ్ళిపోలేదు. కానీ అక్కడ ప్రజల యొక్క అవసరాలు తీర్చినాడు ప్రభు. వారి యొక్క గాయాలు కట్టినాడు, మానసిక గాయాల్ని ఆయన ఏమండి రూపుమాపినాడు, శారీరకమైన గాయాలను కట్టినాడు. ఎందుకంటే ఆయన అద్భుతమైన దేవుడు. ఆయన శరీరధారిగా ఉన్న ప్రజల యొక్క సమస్యను ఎరిగిన వాడుకున్నాడు, ప్రజల యొక్క అక్కర్ను ఎరిగిన వాడుకున్నాడు. దేవుని బిడ్డలారా వాళ్ళు ఎలాంటి వారైనా ఆయనకి క్యాస్ట్ తో పని ఉండదు, ఆయనకి డబ్బుతో పని ఉండదు, ఆయనకి పలుకుబడితో పని ఉండదు, ఆయనకి రంగు లేకపోతే రుచి వాసన ఏమి చూడవు. అవసరత అక్కడ అక్కర కలిగిన వ్యక్తి ఏ వ్యక్తి అయినా అతనికి ఏం చేస్తాడు? ఆయన సహాయం చేసేటువంటి సహాయపు రాయిగా ఉన్నాడు. ఆయన ఎబినేజరు, ఆయన గొప్పవాడు. ఆయన అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి బోధించి అనేక మంది స్వస్థపడి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత అంటే అనేక మంది వచ్చి ఈయన మీద పడుతున్నారని చెప్పేస్తారని ప్రభు అన్నాడు. అది చూస్తే ఏమన్నాయంట? సముద్ర పుట్టినే ఉన్నాయమ్మా, దానిని సరస్సు తీరంలో ఉన్నాయి, 2 దోణులు ఉన్నాయి. అందులో ఒక దోణిలో ఇద్దరు ఏం చేస్తారు, కొంతమంది ఏం చేస్తారమ్మా వలలు కడుక్కుంటున్నారు. వలలు కడుక్కుంటా ఉన్నారు. వెంటనే అతన్ని అయ్యా నీ దోణకు సారివు, నీ దోణలో నిలబడి నేను వాళ్ళకి వాక్యం చెప్తాను. అందరూ వచ్చి ఒకసారి నా మీద పడిపోతా ఉన్నారు, జనం చాలా ఎక్కువ మంది వస్తా ఉన్నారు అని అంటే సరే అని చెప్తానని ఓకే అయితే రండి ప్రభు అని చెప్తాడు. ఆ దోణలో ఆయన కూర్చుని వాళ్ళందరికీ ఏం చేశాడు? బోధ చేస్తూ వచ్చినాడు. అందరు విన్నారు. అందరిని పంపించేసిన తర్వాత మరి దోణి వాడుకున్నందుకు ప్రభు విడిచిపెట్టారు. అతన్ని విడిచిపెట్టలా. పేతురు నీ దోణిను ఏం చెప్పి నెక్స్ట్ చదువుతారండి. తర్వాత ఏమన్నాడు పేతుర్ని? సీమోను చాలించిన తర్వాత నీవు దోణిను లోతులకు నడిపించి చేపలు పట్టుటకు నీ వెలలు వేయడని సీమోనుతో చెప్పగా
సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీయూ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పింది. చాలండి. చూసారండి, ఇక్కడ సీమోను పేతురు, ఈయన ఎవరంటే ఎక్స్పర్ట్, చాలా టాలెంటెడ్ పర్సన్. దేంట్లో అంటే చేపలు పట్టే విషయంలో. ఎందుకంటే వారు బెస్ట్ అయితే వారు చేపలు పడతారు జాలరు వాళ్ళు. ఏమండి, కనుక దేవుని బిడ్డలారా, వాళ్ళు చేపలు పట్టే విషయంలో మంచి తలాంతు, లేకపోతే ఆ రాత్రి పగలు కష్టపడుతున్నాడు. అంతేకాకుండా ఎప్పుడు అదే పనులు కాబట్టి వాళ్ళకి తెలుసు ఏ టైంలో వెళ్తే చేపలు దొరుకుతాయో, ఏ పక్కకు వెళ్తే చేపలు దొరుకుతాయో, ఏ పరిస్థితుల్లో ఉంటే చేపలు దొరుకుతాయో. చూడండి, రైతులు ఉంటారు చూడండి, ఈ మబ్బు చుట్టేస్తున్నప్పుడు ఏ మబ్బుకు వర్షం వస్తుందో చెప్తారు. ఎందుకంటే డైలీ అదే పని చూస్తూ ఉంటారు కదా. ఇగో ఈ దిక్కు నుంచి వచ్చిందండి, ఖచ్చితంగా వర్షం వచ్చేద్దండి అంటారు. ఇదిగో పలానా దిక్కు నుంచి వచ్చిందండి, ఖచ్చితంగా వర్షం వద్దండి. ఈ దిక్కు ఏముండదండి, వెళ్ళిపోద్దండి అంటారు. ఎందుకని? రోజు చూస్తున్నారు కనుక. అలాగా అనుభవాలు ఈయనకి కూడా తెలుసు ఏం చేయాలో, ఎప్పుడు పడితే ఉంటాయో. రాత్రంతా ప్రయాసపడ్డారంట. ఎందుకంటే చాలా ఎక్కువగా రాత్రులు తెల్లవారుజాము ఏం చేస్తుంటారు చెప్పండి, వేటకి వెళ్తూ ఉంటారు, చేపలు పడతానికి వెళ్తారు. అదేవిధంగా వారు రాత్రంతా ప్రయాసపడ్డారంట. ప్రభు చెప్తున్నాడు, పేతురు నీతో నేను లోతు నడిపిస్తావా అంటే, అప్పటికే ఏం చేశారు వాళ్ళు, చేపల కోసం తిరిగి 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 ఒక్క పెద్ద పరికి కూడా పడలేదంటమ్మా. ఏం చేస్తారు వాళ్ళు, ఏం చేసుకుంటున్నారు, కడుక్కుంటున్నారు. అదవుతుందా? నత్త గొల్లలు పడి ఉంటాయి, ఇంకా రకరకాల పడి ఉంటాయి, ఆ ముళ్ళు పడి ఉంటాయి, ఏమేమో పడ్డాయి. అవన్నీ కడుక్కుంటూ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, విచారుతున్నారు. ఎందుకంటే అదే వారికి జీవనోపాధి. కానీ ఆ రోజున ఏమీ లేదు. మరి ఇంటికి వెళ్తే మరి పేతురు పెద్దవాడు కనుక, వయసులో పెద్దవాడు, మరి ఆయన యొక్క భార్య మరి ఏమంటుందో ఏంటో తెలియదు. కానీ గాపం వచ్చేసి దీనికి ఇంటికి వెళ్ళిన తాను మోకనాలు చూపించడం, ఏం చెప్పరు, ఏం తేలేదా అని అడుగుతుంది. కొంత బాధ ఉంది ఆయనకి. అది తనతో ఉన్నటువంటి వారికి కూడా కొంత బాధ ఉంది. వాళ్ళు కూడా పట్టుకెళ్ళాలంటే చేపలు అమ్ముకుంటే కానీ వారి యొక్క డబ్బులు రావు, అంతేకాదు ఇంట్లో పోషణ వెళ్ళదేమో. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు చాలా మరి ఆ మాటల మీద దృష్టి పెట్టకుండా ఏం చేస్తా ఉన్నారు, వాళ్ళు వలలు కడుక్కుంటా ఉన్నారు. అయితే ప్రభువు వారిని విడిచిపెట్టలేదు. ఈ రోజున గోపి గారు కావచ్చు, విక్టోరీ గారు కావచ్చు, ఇక్కడికి వచ్చిన ఎవరైనా మనం ప్రభు సన్నిధికి వచ్చి కొంత సమయం గడిపినంత మాత్రాన ఈ సమయపు విలువను లేకపోతే ఈ సమయపు ఆశీర్వాదాన్ని పోగొట్టుకోలేము. ఎందుకంటే ఆ ఇంటికి వచ్చి కూర్చుని గంటల అంటే లేదండి. దేవుడు ఏదో ఒక రూపంలో మనకి ఏం చేస్తాడు చెప్పండి, సహాయం అందిస్తాడు. పేతురు యొక్క ధోరణిని వాడుకున్న ప్రభు ధోరణిలో కూర్చున్నందుకు వెంటనే కూర్చుని దిగేసి వెళ్ళిపోవచ్చుగా, థ్యాంక్స్ అని చెప్పొచ్చు కదా, చాలా వందనాలు అయ్యా అని చెప్పి వెళ్ళిపోవచ్చుగా. వెళ్ళా. ఎందుకంటే వాళ్ళకున్న అక్కరేంటో చూశాడు, వాళ్ళకున్న బాధ ఏంటో చూశాడు. వాళ్ళు ఎందుకు అలాగా మరి కన్నీరు కాల్చున్నారంటే వాళ్ళు ఎంత విచారంతో ఉన్నారో, ఎందుకు వాళ్ళు దిగాలు ఉన్నారో ప్రభు చూశాడు. హృదయాంతరంగా ఎరిగిన ప్రభు వెంటనే చెప్పాడు, నీ ధోరణిలోకి నడిపిస్తావంటే. ప్రభు అతనికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ బట్టి, అనుభవాన్ని బట్టి చెప్తున్నాడు, అయ్యా నేను చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాడిని, రాత్రంతా చేపలు పట్టాం, ఎప్పుడు కూడా నువ్వు వల వేసినట్టు కానీ చేపలు పట్టినట్టు కానీ మాకు తెలియదు అన్నట్టుగా రాత్రంతా వల వేసాను. కానీ ప్రభా అయినా నీ మాట చెప్పున వేద్దాం అనుకో. ఓకే ప్రభు వస్తా. అంతకుముందు మీరు రాత్రంతా ప్రయాసపడ్డారు. ఆ ధోరణిలో ఎవరు లేరండి, గోపి గారు ఎవరు లేరండి ఆ ధోరణిలో. యేసుప్రభు లేదు. రాత్రంతా ప్రయాసపడ్డారు, యేసుప్రభు అందులో లేడు. ఇప్పుడు ఎవరన్నా చెప్పండి, ధోరణిలో యేసయ్య ఉన్నాడు కదమ్మా. రాత్రంతా ప్రయాసపడినప్పుడు ఎవరు లేరు, యేసు ప్రభు లేడు. ఇప్పుడు యేసు ప్రభు ధోరణిలో ఉన్నాడు. అందుకనే చూడండి వెళ్ళారు. ఆయన అంటాడు, ఒక మాట అంటాడు, చాలా చక్కని మాట, ప్రభువా నీ మాట చొప్పున వలేస్తాను. అమ్మా వింటారా, నా సీనియారిటీ అనుకోవట్లేదు, నాకు అన్ని తెలుసు కదా, ఎందుకు నీ మాట ఏంటి అనుకోవట్లా, వయసుని చోట్ల ఏం చోట్లేదు. కానీ అయ్యా నీ మాట చొప్పున నేను చేస్తాను, ఖచ్చితంగా నీ మాటకు నేను లోబడతానయ్యా. లోబడ్డాడంతే. విధేయత చూపించాడు. పెద్దవాడే, ఉన్నతమైన వాడే, ఎక్స్పీరియన్స్ పర్సనే, కానీ మాటకు లోబడ్డాడు. లోబడి వెంటనే ఏం చేశాడు, వెళ్ళాడు. లోతుకెళ్ళిన తర్వాత ఏ చేపలు పట్టినాయంటమ్మా, విస్తారమైన చేపలు. ఎందుకో తెలుసా, విస్తారమైన చేపలు. అంతకుముందు ఎందుకు లేవు విస్తారమైన చేపలు అంటే, అంతకుముందు యేసు ప్రభు వారితో లేడు. యేసు ప్రభు యొక్క మాట వారికి లేదు. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు, యేసు ప్రభు వచ్చారు, ఆ దూరంలో ఆయన ఉన్నారు కనుక దేవుని బిడ్డలారా ఏం బట్టి చెప్పండి, విస్తారమైన. అందుకని ఎట్లాంటి ఆశీర్వదిస్తాడు. ఇందాక చెప్పాను,
ఆయన సమ్మతించి ఆయన మాట వింటే భూమి మీద మంచి పదార్థాలు అనిపిస్తాడు. మంచి ఆశామాషి కాదండి, లేకపోతే తట్టబుట్ట కాదండి, లేకపోతే పుచ్చులు రకరకాలు కాదండి. ఏమిస్తాడంటే దేవుడు శ్రేష్టంగా ఇస్తాడంట. తర్వాత అందుకే చూడండి ఇక్కడ ఎలా ఇస్తాడో, అరకొరగా ఎవడో చాలి ఇవ్వకూడదు. ఒక రోజున యేసుప్రభువు వారు విస్తారంగా వారికి వాక్యం బోధించాడు. 3 దినాలు వాక్యం వింటా ఏం మర్చిపోయింది, ఆకలి మర్చిపోయారు ప్రజలు. అలాంటి పరిస్థితులు అంతా అయిపోయిన తర్వాత ఎవరు వచ్చి అంటారు, ప్రభువా మరి 3 దినాలు అయిపోయింది, వాళ్ళు సుక్కుపోతారేమో, దారిలో పడిపోతారేమో, వీళ్ళకి ఆకలేస్తుంది, పక్కన వాళ్ళకి ఆకలేస్తుంది. ఆ వినేవాళ్ళకి ఆకలి లేదు, చెప్పే ఆయనకి కూడా ఆకలి లేదు, కానీ వాళ్ళకి వేస్తుంది. ఎందుకంటే గాబర ఎక్కువ, బయట పనిచేసే వాళ్ళందరికీ గాబర ఎక్కువ. ఇక ముగించరేంటి అది గాబర పడిపోతుంటారు కదండి. అయితే దేవుని బిడ్డలారా యేసుప్రభువు వాక్యాన్ని బోధిస్తూ వాళ్ళు అంటారు, ప్రభువా వీళ్ళు ఎక్కడ పడిపోతారేమో, కస్టమర్ వీళ్ళకి భోజనం కావాలంటే ప్రభు అంటే తెలుసండి, ఏమన్నా తెలుసా, మీరే పెట్టిన భోజనం ఏమన్నా చెప్పండి. ఏంటి ప్రభా వీళ్ళు ఒకళ్ళిద్దరా, ఎంతమంది ఉన్నారు, బోల్డ్ మంది ఉన్నారు ప్రభా, ఎంతమంది ప్రజలకి మేము ఎట్లా చెప్పి పెట్టగలం, అది కూడా అరణ్యంలో మనం ఉన్నాం కదా ప్రభా, ఎక్కడ తెచ్చి పెట్టమంటే మీరే పెట్టండి. ప్రభు చూడండి ఎంత బాగుంటుంది ఆయన మాటలు. తెలుసు ఆయనకి వాళ్ళు అభాగ్యులు, వాళ్ళు చేయలేరు, వాళ్ళు పెట్టలేరు అన్న విషయం తెలుసు ప్రభుకి. వాళ్ళు శక్తిహీనని తెలుసు, వారికి అంత సామర్థ్యం లేదని తెలుసు, కానీ వారిని పరీక్షిస్తూ వచ్చినాడు ప్రభు. అంటే వాళ్ళు మౌనం అయిపోయినారు. అప్పుడు అంటారు, ప్రభు మీ దగ్గర ఏమేమి ఉన్నాయా అంటే, వచ్చిన పిల్లలు ఎవరో తీసుకొచ్చిస్తారు, 5 రొట్టెలు 2 చేపలు. ఎంతమంది పంచారమ్మా? 5,000 మందికి పంచారంట. 5,000 మంది ఎవరో పురుషులు, అంటే స్త్రీలు పిల్లలు కాకుండా అందరినీ పంక్తులుగా కూర్చోబెడితే వారికి అందరికి పంచగా, అంతేకాకుండా అంటే ఉదాహరణకి మామూలుగా 5,000 మంది పురుషులు అయితే ఎక్కడే ప్రార్థన పెట్టిన ఎక్కువ మంది ఎవరు వస్తారమ్మా? స్త్రీలు వస్తారు, పురుషులు వస్తారా? స్త్రీలు ఎక్కువ ఉంటారు కదా. వీళ్ళు 5,000 అంటే వాళ్ళు 10,000 వేసుకుందాం, అది ఎంత అయింది? 15,000 అయింది. పిల్లలు అంతా పోల్చి మొదలెచ్చి వాళ్ళు కూడా 5,000 వేసుకుంటారు. ఒక ఇంచుమించు 20,000 మంది వచ్చారండి. 20,000 మందికి ఎన్ని రొట్టెలమ్మా? 5 రొట్టెలు 2 చేపలు పట్టుకున్నాడు. ఆయన విరిచాడు, రొట్టెని ఆశీర్వదించాడు. రొట్టె ఏమైపోతుంది చెప్పండి? విరిచి ఆశీర్వదించి వారికి ఇస్తుంటే ఏమైపోతుందంట? రొట్టెలు ఎలా వస్తుంది అర్థం. వాళ్ళు పట్టుకెళ్ళి పంచేస్తా ఉన్నారు, ఎక్కడి నుంచి వస్తుంది తెలియదు. ఇలా 5 రొట్టెలే కదా, 5 రొట్టెలు తీసుకెళ్ళి పంచుతున్నారండి. 5 రొట్టెలే నుంచి తీర్చుతున్నాడు. మళ్ళీ ఏమవుతున్నాయండి అయ్యి? అలాగ అందరికి పంచగా ఏమొచ్చింది చెప్పండి? ఎన్ని మిగిలిపోయి? 12 గంపలు. వీళ్ళు అనుకుంటున్నారు ఎంతమందికి పెట్టేశామో మా పరిస్థితి మాకేమీ లేకుండా చేసేస్తాడేమో అనుకుంటున్నారు. వీళ్ళు అంత పనిచేసిన తర్వాత ఎన్ని ఉన్నాయండి అక్కడ? ఈ శిష్యులు ఎంతమంది? 12 మంది. మరి ఒక్కొక్కడికి ఒక గంప, అంటే మామూలు కాదు. వాళ్ళకి కొంతవరకే అందరూ తృప్తిగా తిన్నారు, ఇక్కడ మాత్రం ఇంకా అంతకంటే ఎక్కువ వీరికి మిగిలింది. అంటే ఎందుకు చెప్తానంటే, యేసయ్య మాట వింటే, యేసయ్యకి లోబడితే, యేసయ్యకి మన హృదయంలో స్థానం ఇస్తే మనకి సమృద్ధి. ఒకటి భూమి మీద మంచి పదార్థాలు అనిపిస్తాం, రెండోది ఏం చెప్పండి? విస్తారమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. నేను బిడ్డలారా, ఆశావాసిగా దేవుడు అబ్రహాము గురించి మనం ఆలోచిస్తే 12వ అధ్యాయంలో ఆదికాండం చదువుతాను సిస్టర్ గారు, 12వ అధ్యాయం ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచ్చిన చదివితే ఏం రాయబడిందండి అక్కడ? యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల ఎదురు నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. అబ్రహాం ఏం మాట్లాడుతున్నారు? ప్రభు ఇదిగో నేను చెప్పే దేశానికి వెళ్ళు, నేను చూపిస్తున్నాను, పలానా ప్రాంతానికి వెళ్ళు. ఎక్కడి నుంచి రమ్మంటున్నాడు ప్రభుని? ఆయన్ని ఒకటేమంటున్నాడమ్మా? మనసదు నీ దేశము నుండి, రెండోది నీ బంధువుల ఎదురు నుండి, 3 నీ తండ్రి రా, బయటికి రా. ప్రభు ఎవరు తల్లిదండ్రులు వెయిట్ చేస్తారా? ఇప్పుడే కదా బ్రదర్ చెప్పారు కదా, తల్లిదండ్రుల మాట వినాలన్నారు కదా, మరి ఏంటి ప్రభు ఏంటి ఇలా చేశాడు అనుకోద్దు. ఎందుకంటే ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలంటే కొన్ని పరిస్థితి నుంచి బయటికి రావాలా. అప్పటి వరకు అబ్రహాం యొక్క పరిస్థితి ఏంటంటే విగ్రహారాధికుడు. ఎవరు చెప్పండి? తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు, బంధువుల దగ్గర ఉన్నప్పుడు, వారు తన దేశంలో ఉన్నప్పుడు ఏమండి ఎలాంటి వాడయ్యా అంటే, ఎలాంటి వాడు? కల్దీ అనేటువంటి ప్రాంతంలో ఆయన యొక్క బిజినెస్ మ్యాగ్నెట్, విగ్రహాలను అనేది చేసేవాడు. పెద్ద విగ్రహాలని ఇప్పుడే చెప్పుకుంటూ గొప్ప చెప్పుకుంటారు, కానీ ఆంధ్రకి పెద్ద విగ్రహాలు తయారు చేసుకున్నాడు ఆయన. ఆ విగ్రహాలు అనే విషయంలో బోల్డ్ డబ్బు సంపాదించుకున్నాడు. ఆయన ఎలాంటి వాడంటే బిజినెస్ మ్యాగ్నెట్ అంటే అర్థం ఏంటంటే చాలా గొప్ప. ఇప్పుడు ఉదాహరణకి మన దేశంలో చాలా పెద్ద వ్యాపారవేత్తలు ఉన్నారు కదండి, అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ లాంటి పెద్ద వాళ్ళని బిజినెస్ మ్యాగ్నెట్స్ అంటారు. అంత గొప్ప వ్యక్తి. కానీ దేవుని బిడ్డలారా,
ప్రభు అన్నాడు. అదంతా ఒక రోజున ఆవిరైపోయే ఆశీర్వాదం అబ్రహమా. అయితే నువ్వు నా మాట విని నేను చూపించే దేశానికి నువ్వు వెళితే నేను నిన్నేం చేస్తాను, నేను అక్కడ మంచి మాట ఉంది, చదువు కంటిన్యూషన్ చదువు. నిన్ను నేను గొప్ప జనముగా చేస్తాను అమ్మా, నిన్ను ఆశీర్వదించి నీ పేరును గొప్ప చేస్తాను, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు, నిన్ను ఆశీర్వదించేవాడిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించేవాడిని నేను నిన్ను దూషించేవాడిని నిన్ను శపించుతాను కదండి. ఈ మాట నిన్ను ఎంతగా చేస్తుంది గొప్ప ఆశీర్వాదంతో. దేవుని బిడ్డలారా, 12 అధ్యాయంలో ప్రభువుకి లోబడ్డాడు. ఏమి విడిచిపెట్టాడు? వద్దు ప్రభు, నిజమే ఇన్ని బొమ్మలు చేస్తున్నాను, ఇన్ని రకాలు చేశాను, కానీ ఎప్పుడు ఏ బొమ్మ నాతో మాట్లాడా. ఇక్కడ నిలబడి నేను కూడా అలాంటి వాడిని. దేవుని బిడ్డలారా, ఎప్పుడూ మాట్లాడలేదు. నేను 4వ తరగతి 5వ తరగతి చదువుతున్నాను. పేర్లు ఎందుకులేండి, కొన్ని దేవుడి పేర్లు అవి ఫోటోలు పెట్టుకున్నాను కదా. నాకు బాగా చిన్నప్పటి నుంచి కూడా దైవ చింతన ఎక్కువ. నేను అలా అయిపోవాలనుకునేవాడు, దేవుడిలాగా అయిపోవాలనుకునేవాడు. చిన్నప్పుడు కూడా అంతేనండి. ఏమండి, అలాగా కొన్ని దేవుడి ఫొటోస్ పెట్టుకున్నాను. నేను మాట్లాడుతున్నాను, మోకరించాను, రండి నాతో మాట్లాడండి. ఎవరు రావట్లా ఫొటోస్ ఎందుకు మాట్లాడితే చెప్పండి. ఫొటోస్ అని అట్లా జీవం ఉంటుందా? ఈ తల తీసుకెళ్లి గోడ తీసి కొట్టుకుంటా ఉన్నాను. అంటే రక్తం వస్తే రక్తాన్ని చూసి బయటకు వచ్చి నాతో మాట్లాడతారేమోనని. రక్తం అయితే వచ్చిందని బొబ్బు కట్టి ఇక్కడ, కానీ ఏం రాలేదండి, దేవుడు మాత్రం వచ్చి నాతో మాట్లాడాల. నాకున్న ఆలోచన ఏంటంటే, ఏ దేవుడైనా ఉంటే మాట్లాడితే నేను నమ్ముతా. అదే నన్ను చిన్నప్పటి నుంచి నాకు ధోరణి అదే. కానీ ఏ బొమ్మ కూడా, నేను ఎన్నో సార్లు వెళ్ళినా ఎవరు కూడా నాతో మాట్లాడాల. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో నేను ఎగ్జామ్స్ రాశాను. మే నెల ఇట్లాంటి ఈ నెలలో నేను సెలవులకని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మళ్ళా శుక్రవారం మళ్ళీ ప్రార్థనకి వెళ్ళా. మళ్ళీ శుక్రవారం వెళ్ళాను. మొత్తం పొరదిన ఎందుకు వెళ్ళండి, డ్రమ్ము కొడతాకి వెళ్ళాను అంతే. ప్రార్థన కాదు, మనసు దాని మీద కాదు, డ్రమ్ము కొడతాకి వెళ్ళాడు. సరే అనుకున్నాను. 2వ వారం 5 వెళ్ళిన కాడిచి ముసలం మళ్ళీ మాట్లాడి, ఎవరు ముసలం అంటే పాస్టర్ గా ఆవిడ నా పొరదినేద్దని చెప్తే మళ్ళీ వెళ్ళా. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళతో సరదాగా సాదా చదివేది మామూలుగా మాట్లాడుకున్నాం. అరే నేను ఇంటికి వెళ్ళి భోజనం చేసి మళ్ళీ వస్తానన్నాను. ఇంటికి వెళ్ళాను, భోజనం చేశాను, ఒక మంచం మీద పడుకున్నాను. నాకున్న ఆలోచన ఏంటంటే, దేవుడు అనేవాడు ఉంటే మాట్లాడాలి. అది ఎప్పుడంటే కానీ ఆ రోజు మాత్రం నాతో మాట్లాడమని నేను అడగల. ప్రభువే మాట్లాడితే నేను కోరుకోలేదు. అది మందిరానికి ఎందుకెళ్ళేవాడిని, ప్రార్థనకి ఎందుకంటే అమ్మా నాన్న ముందు రక్షించబడ్డారు. ఎవరి వారిని బట్టి ఏదో సండే స్కూల్ వెళ్తాం, అదే తప్ప నిజంగా నా లోపల మాత్రం నిజంగా దేవుడు అటువంటి నాతో మాట్లాడాలి. ఆయన ఎవరైతే నాకెందుకు మాట్లాడినప్పుడు నేను వాళ్ళని నమ్మను. ఇట్లాంటి భావన దేవుడి ప్రియమైన వాళ్ళు అది నమ్మకపోయినా నేను ప్రభు పక్షంగా నిలబడి చెప్తున్న మాట ఏంటంటే, ఆ రోజు 2వ శుక్రవారం పడుకున్నాను. భోంచేసి మళ్ళీ కాసేపు తర్వాత లేచిపోయి మళ్ళీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాను, సరదాగా ఇటు తిరుగుతాం. అలాంటి ఆలోచనతో పడుకున్నాను. ఆలోచిస్తా ఉన్నాను. మీరు నమ్మండి, ఒక స్వరం నాతో మాట్లాడుతుంది. నా కుమారుడా, నువ్వు లేచి నీ పాపాలు ఒప్పుకో. నా కుమారుడా, నువ్వు లేచి నీ పాపాలు ఒప్పుకో. ఎంత దుర్మార్గుడైనా, ఎంత పాపినైనా, ఎంత చెడ్డవాడైనా, ఏమండి, ఒకవేళ నేను చేస్తున్న పొరపాట్లు ఎదుటి కనిపిస్తున్నటువంటి వ్యక్తి కనిపిస్తే వాళ్ళు నన్ను అసహించుకుంటారు. ఇవే నా చెడుతనము నా తల్లిదండ్రులకు అర్థమైతే నన్ను ద్వేషిస్తారు. ఎంత దరిద్రుడు పుట్టాడో నాకు అడుగులు అనుకుంటారు. నిజంగా దేవుని ప్రియమైన వాళ్ళ అంత చెడ్డవాడైనా ప్రభు ఏమనిపిస్తున్నాడు, నా కుమారుడా, ఏమనిపిస్తున్నాడండి, నా కుమారుడా, నువ్వు లేచి మోకరించి నీ పాపాలు ఒప్పుకో. ఎప్పుడు నేను మోకరించిన అనుభవం లేదని నేనంటున్నాను. నేనెందుకు పాపాలు ఒప్పుకోని? నాకు సాంఘిక సేవ అంటే చాలా ఇష్టం. అంటే సోషల్ సర్వీస్ అంటే, ప్రజలు సేవ చేయడం అంటే. గొడవ జరిగిన వెళ్ళి అంటే అక్కడ సర్దుపరిచేవాడు. చిన్నప్పుడు కూడా అంతే. ఏమండి, అలాంటి పరిస్థితులలో నేను ఏం చేస్తూ వచ్చానంటే, నేను మంచి పనులు చేస్తున్నాను కదా, ఎక్కడైనా నష్టం జరుగుతుంటే ఎవరైనా అన్యాయం ఉంటే నేను వాటి పక్షం వెళ్ళి నేను మాట్లాడుతున్నాను కదా అని అనుకుంటూ వచ్చిన. కానీ దేవుని బిడ్డలారా, అంటే ఈ సమయంలో గొప్ప కోసం సాధ్యం చెప్పడం కాదు, సందర్భం వచ్చింది కదా నేను చెప్తున్నాను. అలాంటి పరిస్థితుల్లో నిజంగా అనుకున్నాను. ప్రభుత్వం అంటున్న మాట ఏంటంటే, నేను ఎందుకు ఒప్పుకోవాలి పాపాలు? నిజంగా ఆ స్వరానికి నేను చెప్తున్నాను. స్వరమే ఏర్పడుతుంది. నేను వ్యక్తి కనిపించట్లేదు, నాకు ఎవరు కనిపించట్లేదు. మంచిగా పడుకున్నాను అంత అలాగా. ఎంత మూర్ఖుడో చూడండి, అంత గడ్డాలు కూడా చూడండి. వెంటనే ఆయన చెప్తున్నమాట, నువ్వు లేచి నా కుమారుడు మోకరించి నీ పాపాలు ఒప్పుకో. నాకు నేనైతే లేవలేదండి. ఆయనతో వాదించాను. తెలియకుండా ఒక రకమైనటువంటి శక్తి చేత నేను నింపబడ్డాను. మోకరించాను. నేను ఇంచుమించుగా 1 గంటన్నర ఆ టైంలో నేను మోకరించి ఉంటాను. నాకు తెలియదు, మోకరించడమే తెలుసు నాకు.
లేచిన సమయం చూస్తే 6:30-7 అయిందండి. అప్పటి వరకు నేను ఎక్కడున్నాను అంటే మోకాళ్ళ మీద ఏడుస్తున్నాను. ఏమని ఏడుస్తున్నాను? నా ముందు నా పాపాలన్నీ జ్ఞాపకం వస్తా ఉన్నాయి. చిన్న ప్రాయం, మా పిల్లడికి ఏం చేసిలే, మా బుడతోడికి ఏం చేసిలే అనుకుంటాం. చిన్నతనం నుంచి తెలిసి తిరిగి చేసిన ప్రతి పాప కూడా కళ్ళ ముందు రావడం ప్రారంభించింది. నేను ఒప్పుకోవడం వెళ్ళిపోవడం. ఇంచుమించుకు కొన్ని గంటలు నా ప్రభు దగ్గర కన్నీరు కార్చాను. ఇంతకీ ఆ స్వరం ఏంటో త్వరలోనే నేను గ్రహించగలిగినాను. ఆ స్వరం ప్రభు స్వరం, నా తల్లిదండ్రులు వెంబడిస్తున్న యేసయ్య స్వరం అది. దేవుడిలో వెంటనే లోబడ్డాను దేవుడికి. మరలా చెప్పానప్పుడు మా ఫ్రెండ్స్తో వస్తానని చెప్పాను కదా, ఈ రోజు కూడా మన వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. ఏ రోజుకండి? ఏ రోజు బయటకు వచ్చాను? మళ్ళా అంటే ఆ రోజు నా జీవితంలో గొప్ప మార్పు కలిగింది. నా పాపాలన్నీ విడిచిపెట్టాను, నా జీవితం మార్చబడింది. ఏమండి, మళ్ళా నేను ఆ చెడు స్నేహాలకి మళ్ళా తిరిగి నేను వెళ్ళాల. ఆ చెడ్డ వారి దగ్గరికి నేను మళ్ళా పోలా. ఇప్పుడు అదే గ్రామంలో పరిచర్య ఉంది, ప్రభు పరిచర్య ఇచ్చాను. అదే గ్రామంలో దేవుడు బిడ్డలారా, ఇప్పుడు వారి కొరకు ఏం చేస్తున్నాను? ప్రార్థన చేస్తున్నాను. ఎక్కడైనా కనిపిస్తుంటే వారికి ప్రభుని గురించి చెప్తున్నాను. చూసారా ఎంత అద్భుతమైనటువంటి మార్పు ప్రభు ఇస్తాడు. అబ్రహాం జీవితంలో కూడా ఏమండి, విగ్రహాలు కంటే వెళ్ళాడు, రకరకాలు చేశాడు, కానీ ఏమి లేదంటే ఆయనకి అవి ఎప్పుడు మాట్లాడాలి, నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, తనకి బాధ వస్తే చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఎప్పుడైతే ఈ స్వరం వినపడిందో వెంటనే లోపడి నిజమే ప్రభువా, అన్ని రకాలైనటువంటి బొమ్మలు, ఏ దేశానికి సంబంధించినటువంటి అన్ని రకాలనే పంపించాను, కానీ ఏది నాతో మాట్లాడలేదు. నువ్వు అక్కడివే నిత్య జీవకు మాట్లాడగలవాడు. నువ్వు నాతో మాట్లాడవు. నువ్వు మాట్లాడుతుంటే నాకు ఆదరణ కలుగుతుంది, నువ్వు మాట్లాడుతుంటే నాకు నెమ్మది కలుగుతుంది, నువ్వు మాట్లాడుతుంటే నాకు ఎంతో ఊరట కలుగుతుంది. ప్రభా, నిన్ను తప్ప ఇంకెవరు వెంబడిస్తాను. ఏం చేశాడండి? ఎందుకని ఆ దేశం నుంచి అనంటే, ప్రాంతం అనేవి కొన్ని ప్రాంతాలు మనం విడిచిపెట్టి రాలేము. కొన్ని ప్రాంతాలు మన జీవితాన్ని చాలా నష్టం చేస్తాయి. ఇట్లా అర్థమవుతుందండి. కొన్ని ప్రాంతాలు ఉండడం వల్ల మనం ఏమవుతాం చెప్పండి? నష్టపోతాం. నిజమే, ఆశీర్వాదం పక్కన పెడితే ఆత్మీయంగా నష్టపోతాం. దానికి ఎగ్జాంపుల్ ఎవరంటే లోతు కుటుంబం. అవునండి, లోతు కుటుంబం ఎక్కడుందమ్మా? సొదొమ. మాట్లాడండి. సొదొమ గుమర్రా ఎక్కడ? చెప్పండి అమ్మ నోటితో. సొదొమ గొమర్రా అనేటువంటి ప్రాంతంలో. మీ ఊరి పేరేంటి? ఇదని చెప్పండి. లక్వరమే కదా? లక్వరం, ఎల్లగ్రహారం. క్షమించండి కదా, ఎల్లగ్రహారం. నిజంగా అలాగే సొదొమ గుమర్రా ఎలాంటిదంటమ్మా? వావి వలస లేనటువంటి ప్రదేశం, చాలా అసహ్యమైన ప్రాంతం. దాని గురించి చరిత్ర చెప్తుంది. ఎంత భయం అంటే, ఎంత భయంకరమైందంటే, దేవుడే అగ్నితో కాల్చేటువంటి తలంపు వచ్చిందంటే అక్కడ ప్రజలు అలాంటి ఆలోచించండి. దేవుని ప్రజలు కాదా వాళ్ళు? దేవుని సృష్టి కాదా? అయినా దేవుడే తన ప్రజల్ని ఎందుకింత నీచమైన ప్రజల కాల్చేయాలని అంత కోపం వచ్చిందంటే ఎంత నీచమైన పరిస్థితి అక్కడ ఉందో ఆలోచించండి. అలాంటి ప్రాంతానికి ఎవరే లేదు. లోతు నీతిమంతుడు, యథార్థవంతుడు, చాలా ఉన్నతులైన వాడు. అక్కడ వెళితే అక్కడ బాగా అన్ని సంపాదించు ప్రభావితున్నాడు. ప్రభు ఎవరిని పంపించి లోతు తనకు బయలుదేరా, దీని యొక్క పాపం పరిపూర్ణం అయిపోయింది, దేవుడికి తీర్పు రాబోతుంది, నువ్వు బయటకంటే రాలేకపోతున్నాడు. అందుకనే తడవు చేయనేలా అన్నాడు కదండి. లోతు తడవు చేయనేలా ఎందుకు ఆలస్యం చేస్తా ఉన్నాడు అంటే ఆల్రెడీ ఏమున్నాయి? సంపాదించుకుని ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. లోతు భార్య ఎందుకు తిరిగింది? అయ్యో ఇంత మంచి అన్నీ ఉన్నాయే, ఇక్కడ బంధాలు ఏర్పడిపోయినాయే, అన్ని ఏర్పడిపోయినాయే. ఏమి తెంపుకున్న బంధాలు తెంపుకోలేము. ఏ సైనైనా గాయపెడతాం, కానీ బంధాలు మాత్రం గాయపెట్టుకోలేమన్నమాట. చాలా విచారకరమైన విషయం. ప్రభు మనం ఆశీర్వదించాలంటే కొన్ని పరిస్థితి బయటికి మనం రావాలి. మనం రాకపోతే అవతల మనం సంపాదించుకోలేము. దేవుని బిడ్డ మనం బయటికి చూడండి, ఒక ఊబు ఉంది, ఊబులో ఉన్న చాలా మంది ఉన్నారు. ముందు ఎవడొకడు బయటకు వస్తే తప్ప మీతోడికి సాయం చేస్తారు. అందరూ కొట్టుకుంటే వెళ్ళకూడదు. అందుకే బయటికి రావాలి. అప్పుడు ఏదైనా బయటపడితే ఆ బయటపడిన వ్యక్తి మిగతా ఏం చేస్తారు చెప్పండి? ఇస్రాయేల్ వాళ్ళకి సహాయం చేయడానికి అవుతుంది. కనీసం వాళ్ళ కొరకు విజ్ఞాపన చేయండి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయడానికి, వారికి ఏదో విధంగా సహాయం చేయడానికి అవుతుంది. అదేవిధంగా అబ్రహాము లోబడ్డాడు, బయటకు వచ్చాడు. ఏమి విడిచిపెట్టమని ప్రభు విడిచిపెట్టాడు. అంతకంటే విలువైన వాటిని అబ్రహాము సంపాదించుకుని ఉంటుంది. విలువైనటువంటి వాటిని భూమి మీద సంపాదించుకున్నాడు, పరలోకంలో కూడా సంపాదించుకున్నాడు. ఏమిటి ఈ రోజున ప్రపంచ దేశాలు అబ్రహామును బట్టి దీవించబడ్డాయి. ఎవరిని బట్టి దీవించబడ్డాయి చెప్పండి? ప్రపంచ దేశాలు అన్నాడు కదా దేవుడు. అందాక సమస్త జనములలో నిన్ను ఏం చేస్తాను, నేను ఆశీర్వాదకరంగా చేశాడు. ఏ మాటకమ్మా? ఒకే ఒక్క మాటకు లోబడ్డాడు అబ్రహాము, దేవుని మాటకు లోబడ్డాడు. ఇక్కడ ఇందాక విస్తారమైన చేపలు పట్టినట్టండి. ఎవరైనా
పేతురు మాటకు లోబడ్డాడు, విస్తారమైన చేపలు పట్టినాడు. ఒకటి భూ సంబంధమైనటువంటి శరీర సంబంధమైన తన ఆశీర్వాదంతో తనని తృప్తిపరిచినాడు. రెండోది అతను రాబోతున్న దినాలు ఏమైపోయి ఎలా మారిపోయాడు, నెక్స్ట్ దినాల్లో ఎలా మారాడండి, మనుషులు బట్టి జాలరుగా అతను వాక్యం చెప్తూ ఉంటాడు. విస్తారమైన ప్రజలు మార్పు చెందారు, పాపంలో బయటకు వచ్చారు, ప్రభుని అంగీకరించినారు. అంతేకాదని అతను నేలపడితే అనేక మంది ఏమయ్యారండి, చచ్చిన జంతు కూడా లేచి బ్రతికారటండి. అతను ఇలా ముట్టుకుంటే చాలు అనేక మంది బాగుపడిపోయారు. ఎవరండి, చేపలు పట్టే ఒక బెస్ట్ సైడ్ వాడేటువంటి పేతురు ఎంత అద్భుతమైనటువంటి ఆశీర్వాదంతో నింపాడు. ఒకటి శారీరకమైన ఆశీర్వాదం ఇస్తాడు, రెండోది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఇవి ఆగిపోవచ్చేమో కానీ ఇది మాత్రమో ఇది పరలోక సంబంధమైన ఆశీర్వాదం ఎప్పటికీ ఆగదు. దేవుని బిడ్డలారా, భూమి మీద వరకు పరిమితమైంది ఈ ఆశీర్వాదము. శారీరకమైన సంబంధమైనటువంటి ఆశీర్వాదం అయితే పరలోక సంబంధమైన ఆశీర్వాదము ఎప్పటికీ నిలిచేది. దేవుని ప్రియమైన వారు, ఏముంది, ఒకటే మాట వినడం శ్రేష్టము. మాట వినడంలో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. ఏం చెప్పాను, ఒకటి భూమి మీద మంచి పదార్థాలు మనం అనుభవిస్తాం. రెండోది ఏంటి చెప్పానండి, విస్తారమైన ఆశీర్వాదం. మూడోది అబ్రహాం కూడా దేవుడు మాట విన్నందుకు ఏం చేశాడు చెప్పండి, భూమి మీద ఆశీర్వాదకరంగా ఉన్నాడు, పరలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని. అంతేకాదు ఇద్దరుగా బయటకు వచ్చారు, భార్య భర్తలు ఇద్దరు, ఏమీ లేదు, చాలా కాలం గుడ్రాలు ఉన్నామే, కానీ ఏమంటే వృద్ధాప్రిమ దేవుడు చక్కని బిడ్డించాడు. ఆ బిడ్డ ద్వారా ప్రపంచంలో అనేక జాతులు వర్ధిల్లడానికి ఆశీర్వదించబడడానికి కారణం ఏంటంటే ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే దేవుని యొక్క మాటకు లోబడి. ఈ రోజున అనేక మంది పాపం నుంచి బయటకు వచ్చి యేసు గ్రంథి శ్వాస ఉంచుతున్నారంటే ఎవరిని బట్టి చెప్పండి, అబ్రహాము ఆ రోజున మాట విన్నాడు వెంటనే. అదవుతుందండి, రక్షించబడిన ప్రతి వ్యక్తి ఏ యొక్క వంశంలోకి వెళ్తున్నాడు చెప్పండి, అబ్రహాం యొక్క కుటుంబంలోకి వెళ్తున్నాం, అబ్రహాం యొక్క వంశావళిలోకి వెళ్తున్నాం. దేవుని బిడ్డలారా, అది పరిశుద్ధుల గుంపు, అది నీతిమంతుల గుంపు, నీతిమంతుల స్వాస్థ్యంలోకి మనం వెళ్తున్నాం. ఎంత అద్భుతమైన కృపను ప్రభు మనకు ఇచ్చినాడు. కనుక నేను ముగించేదాన్ని చెప్తున్నాను, దేవుని మాటకు మనం ఇవ్వాలి, విధేయత చూపించాలి. దేవుని మాట ఉంటే చాలా ఆశీర్వాదాలు, ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో ఒక్క మాట చదువుకుని మనం ముగించుకుందాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1 వచనం చదువమ్మా. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నేను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవులన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. చూసారండి, దేవుని మాట వింటే ఏమవుతుంది చెప్పండి, సమస్త వంశములలో దీవించబడతాము. రెండోది ఏంటమ్మా, ఈ దీవులన్నీ కూడా చాలా ఉంది లిస్ట్, అక్కడ చాలా దీవులు ఉన్నాయి. ఏమంటే మర్చికొక మాట చదువుతాం 3వ వచనంలో ఏముంటుందంటే, నీవు పట్టణంలో దీవించబడదువు, పొలంలో దీవించబడదువు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కుటి విద్దులు, నీ గొర్రె మేకల మందలు అన్ని, నీ పిండి పుసుకు తొట్టె గంప అన్ని కూడా ఏమవుతాయట, దీవించబడతాయి. ఇవి చూస్తున్నారా, ఎన్నో ఆశీర్వాదాలకు మనం వారసం అవ్వాలంటే ఏం చేయాలమ్మా? సీక్రెట్ ఏంటి చెప్పండి? ఒకే మాట, ఏమాట? దేవుని మాటకు లోబడాలి, ఆయన మాట వినాలి. ఆయన మాట వింటే ఎంత అద్భుతం తెలిసింది. విని చూడండి, ఆయన లోబడి చూడండి. ప్రభు అంటున్నాడు, ఏమంటే ఎంతకాలంగా ప్రభుని మనం విన్నాము, ప్రభులో కొనసాగుతున్నాం, రక్షించబడ్డామనుకున్నాం. సీరియల్స్ మానేసామా, సినిమాలు మానేసామా? ఆలోచించడమ్మా. అది ఒక్కటి చెప్పొద్దు బాబా, ఏది చెప్పినా పర్లేదు, కానీ ఏసై నీ కొరకు నా కొరకు పరలోకం విడిచిపెడితే మనం సినిమాలు విడిచిపెట్టలేమా? ఏమండి, నేను ఇప్పటికీ 96లో రక్షించబడ్డాను. ఇప్పుడు ఎంత? 2024 ఎన్ని సంవత్సరాలు అయిందండి? 96 నుంచి ఇప్పుడు చేసుకుంటే ఎన్ని సంవత్సరాలు? సినిమా హాల్ వైపు చూడలేదు, సినిమాకి వెళ్ళలేదు. అప్పుడు తీసుకుని తీర్మానం మళ్ళీ వెనక్కి తెలియదు. మరి చెప్పాను కదా, ఇప్పటి వరకు మళ్ళీ ఆ స్నేహితుల వైపు, ఆ చెడు స్నేహితుల వైపు మళ్ళీ తిరిగి నేను వెళ్ళలేదు. నేను గొప్పతనం కాదు, కానీ ప్రభు సహాయం చేస్తున్నాడు, ప్రభు మన సహాయకుడు అంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రభు కొరకు ఏ వేటిని విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టండి. ప్రభు ఏం చెప్తున్నాడు ఆ ప్రకారం చేయడానికి ప్రయత్నం చేయండి. వాక్యము ద్వారా ఏమైతే దేవుడు హెచ్చరిస్తున్నాడో దానికి లోబడదాం. మన కుటుంబాలు దీవెనకరంగా మార్చుకుందాం. మనం దీవించబడతాం, మన కుటుంబాలు దీవించబడితే రాబోతున్న తరాలు దీవించబడాలంటే ఏం చేయాలంట? ఒకటే మాట, ఆయన మాట వినుట శ్రేష్టం. అలా విన్నారు,
దీవించబడ్డారు. ఎంతో మంది ఉన్నారు, ఎన్నో వచనాలు చూపించవచ్చు. కానీ దేవుని బిడ్డలారా, ఒక మాట చాలు. మనం ఈ రోజున ఒక మంచి తీర్మానం తెడదాం. ప్రభువా, నీ మాటకు నేను లోబడతా. దేవా, నేను గాయపెట్టే పని నేను చేయను. నిన్ను దేవాల తండ్రి వేధించే పని నేను చేయలేను. నీకు దుఃఖాన్ని కలిగించే పని నేను చేయలేను. ప్రభు, నీకు పూర్తిగా లోబడతాను. ప్రభు, నన్ను సహాయం చేయి. ఎన్నోసార్లు అనుకుంటున్నాను, ఓడిపోతున్నాను. ప్రభు, నాకు సహాయం చేయి. మాకున్నమా ప్రార్థన చేద్దాం. చిన్న మాట ప్రార్థన చేసి కట్టించి వెళ్దాం. ఆయన మాట వినుట శ్రేష్టం, బలర్పించుట కంటే, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేసేదానికంటే ప్రభు యొక్క మాటలో రాయబడింది వాక్యంలో. ఆయన మాట వినుట శ్రేష్టం. ఆయన మాట విందాం. ఆయన మాట వింటే ఎంత ముగ్ధులైపోతాడండి. అవాదములు ఆయన మాట వినుంటే ఎంత బాగుండేదో కదా. దేవుని బిడ్డలారా, లోతు తన కుటుంబం కూడా బయటకు వచ్చిన, కానీ ఆయన మాట వినలేదు. ఒక ఆమె ఎవరు? తన భార్య, లోతు యొక్క భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. ఎంత విచారకరం. లోతుని అంటాడు, ప్రభు ఇంకో పలానా పర్వతానికి వెళ్ళంటే, లేదు ప్రభు నేను ఆ ఊరికి వెళ్తాను కానీ పర్వతానికి పోనంటాడు. వినలేదు అక్కడ. తద్వారా ఎంత నష్టం జరిగింది తెలుసండి. ఘోరం. దేవుని మాట విన్నది ఘోరం జరిగింది. ఘోరమైన కార్యాలు జరిగింది. అసహ్యమైన కార్యాలు జరిగింది కదా. ఆయన మాటకు లోబడదామా? ఆయనకు లోబడదామా? మన గురించి అంతా ఎరిగిన వాడండి. మన మంచి అంతా తెలుసు, ఆయనకి తెలుసు అండి. మనం కూర్చోవడం, లేవడం అన్నీ తెలుసు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజు మనం ఎలా ఉండాలో తెలుసు, రేపు ఎలా ఉండాలో తెలుసు, ఎల్లుండి ఎలా ఉండాలో తెలుసు. అన్నీ తెలియని వాడైనా మనకి ఏది మేలో మార్పులు నడిపించే దేవుడు. కాబట్టి ఆయన మాటకు లోబడదాం. ఒక మంచి తీర్మానం తెప్పించి వెళదాం. ప్రభు ఈ మాట మన ఇంట్లో దీవించండి గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, ఈ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ప్రియమైన తండ్రి, కనికరిని చూపించండి, సహాయం చేయండి ప్రభా. ఈ సమయంలోనైనా